పెద్దిరెడ్డి కంపెనీకి అదాని డిస్ల నుంచి 5 కోట్లు వెళ్ళింది. మీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారేమో. మీకు ఎన్నిసార్లు చెప్పినా అది మళ్ళీ ఆ డబ్బులు ఎలా వెనక్కి వచ్చినాయి, వాళ్ళు దేని పర్పస్లో తీసుకున్నా దేని పర్పస్లో మళ్ళీ వెనక్కి వచ్చినాయి విత్ ప్రూఫ్స్ విత్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మళ్ళీ దాన్ని చూడండి, స్కిల్ డెవలప్మెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఒక అవినీతి లావాదేవీని నిరూపించాలని సవాల్ చేశాను. సవాల్ విసురుతున్న మద్యం కుంభంలో అంతర్జాతీయ లావాదేవీలను ఈడీ బయటకు తీసుకొస్తుందని అనుకుంటున్నాము. నాకు అర్థం కదా, స్కిల్ డెవలప్మెంట్లో దేని మీద బయటకు వచ్చారు మీరు? మీ తండ్రి ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయి, ఇవాళ రేపో మాపో ఇదైపోతాను మీరు కానీ వదలపోతే అని చెప్తే ఏదైతే ఆరోగ్య సమస్యల మీద బెయిల్ ఇచ్చారు, అప్పుడు మధ్యంతర బెయిల్ చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే అసలు వాళ్ళు వాదించింది ఏంది? గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారు 17A ఇది కదా. ఇంకా చూడండి ఎట్లా ఎంత దుష్ప్రచారం అంటే ఈడీ వస్తుందండి, ఈడీ కాకపోతే బోడీ రండి, ఈడీ కాకపోతే బోడీని రమ్మడమే. ఎవడు భయపడతాడు? ఏడా మేము ఏడా తప్పు చేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకని మేము మాకు భయపడాల్సినటువంటి అవసరం ఏంది? రెండోది ఈయనంట ఇక్కడ ఎంపీలకి మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించి కూటమి పార్టీల ఎంపీలని సమన్వయం చేయడానికి వెళ్ళాడంట. పెద్ద పోటుగాడి, కూటమి పార్టీలు సమన్వయం చేయడానికి ఏం వాళ్ళు ఏనన్నారా ఓట్లు? ఎందుకు 15 మంది ఎంపీలు ఓటు వేయటం చేత కాలేదంట. దాంట్లో ఎంతమంది ఉన్నారు ఈ కూటమి వాళ్ళు? అదొకసారి లెక్క వస్తే కానీ మనకు అర్థమైంది. ఓటు వేయటమే చేత కానీ ఎంపీలు కూడా ఉంటారు మీ కూటమిలో.